పేరు శోభారాణి. నేను ఎంఎస్సీ బీఎడ్ చేసిన. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ మండల్ లంగడపూర్ గ్రామం నుండి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజల మద్దతుతో నా భర్త సహకారంతో సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలైనటువంటి గంగాశంకర్ గారి ఆశీర్వాదంతో నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా ప్రత్యర్థి అయినటువంటి మా అత్తమ్మ గారికి మేము నామినేషన్ వేస్తున్నామని ముందు నుండి చెప్పినాం కూడా. వాళ్ళు కూడా రిటైర్డ్ అయిపోయి 10 years అవుతుంది. మేము నామినేషన్ వేసి వచ్చినాం. వాళ్ళు అప్పుడే జస్ట్ అమెరికా నుండి వచ్చి వాళ్ళు కూడా పోటీ చేస్తాము అని అన్నారు. మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, మా యూత్కి మీరు ప్రోత్సాహం ఇవ్వండి, మీరు మా వెనుక ఉండి మమ్మల్ని నడిపివ్వండి, మాకు ఏదైనా ఉంటే కూడా మీరు మాకు చూసుకోండి అని చెప్పి మేము మా అత్తమ్మ గారికి అడిగినాము. కాకపోతే మేము కూడా ఉంటాం పోటీలో అని తను అన్నారు. మేము గ్రామ ప్రజల అభివృద్ధి కోసం మేము ఏ విధంగా సహాయపడగలం, ఏ విధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని పరిష్కరించడానికి ట్రై చేస్తాం. మా అత్తమ్మ గారికి కూడా చెప్పినాం. మేము పోటీ ఉంటున్నాము, మాకు ఇవ్వండి అవకాశం, మా యూత్కి కొంచెం సపోర్ట్ చేయండి, మీరు పెద్దవాళ్ళు, మీరు మాకు వెనకాలండి నడిపివ్వండి అని చెప్తున్నాం. వాళ్ళు కూడా మేము నామినేషన్ వేస్తాము అన్నారు. గ్రామ ప్రజలకైతే ఇప్పుడు మేము ఏ విధంగా సహాయపడగలమో ఆ విధంగా వాళ్ళకి సహాయం చేయడానికి ట్రై చేస్తాం. మేము కూడా మాకు కూడా సపోర్ట్ ఇస్తారు, గ్రామ ప్రజలు మాకు మద్దతుగా నిలుస్తారు అని మేమైతే అనుకుంటున్నాము. లంగడాపూర్ గ్రామము సర్పంచ్ ఇలా ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ జనరల్ మహిళకి ఈ గ్రామం జనరల్ మహిళకి కేటాయించడం జరిగింది. అయితే మహిళలుగా మరి నేను అర్హురాలని చెప్పేసి నేను నిలబడి నామినేషన్ వేసిన. నా పేరు గంగమని. ఈ పోటీలో ఇద్దరం ఉన్నాము. నా కోడలు నిలబడింది, మరి నేను నిలబడిన. నేను ఈ గ్రామానికి ఇంతవరకు వయోజన విద్యా కార్యక్రమం, అక్షర కిరణము, అంగన్వాడీ ఇవన్నీ కూడా నేను ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించినాను. ఇప్పుడు ఉపాధ్యాయురాలుగా కూడా కొన్ని సంవత్సరాలకు 20 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా కూడా చేసిన ఆ అనుభవంతో నేను ఇప్పుడు సర్పంచ్ కూడా సమర్థవంతంగా ఈ పదవిని నిర్వహించగలనని చెప్పేసి నేను ఈ పోటీని ఎన్నుకున్నా. ఈ ప్రజలకు కొంచెం సేవ చేయాలని చెప్పేసి నాకు కోరిక ఉండింది చాలా సంవత్సరాల నుంచి. అయితే అధికారంలో ఉంటే మంచిగా చెయ్యగలుగుతాము, ఏమన్నా ప్రభుత్వ నిధులు కానీ ఏమన్నా తీసుకురాగలుగుతాము, మీటింగ్లో మంచిగా మాట్లాడగలుగుతాము, తీసుకురాగలుగుతామని చెప్పి నేను ఈ పోటీ చేస్తున్నా. అయితే ప్రజల నుంచి కూడా నాకు మంచి స్పందన వస్తుంది. నాకు ఓటేస్తామంటున్నారు. దీని ద్వారా నేను మంచిగా విజయం సాధిస్తానని అనుకుంటున్నా. నా కోడల్ని కూడా కొంచెం ఏమంటే నువ్వు విత్డ్రా చేసుకో, యునానిమస్ అయితే బాగుంటుంది, మన గ్రామానికి నిధులు వస్తాయి, మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్తే తనేమో పోటీ నుంచి విరమించుకోవట్లేదు. అయినా సరే నేను ఇంతవరకు గ్రామానికి చాలా సహాయం చేశాను, అందరికీ చేశాను. ఆ సేవలను గుర్తుంచుకొని వాళ్ళు కూడా నాకు సరే మీరే సరైన అభ్యర్థి అని చెప్పి మంచి స్పందన ఇస్తున్నారు. ఈ విధంగా నేను సర్పంచ్లో గెలుస్తానని. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.